ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారమే ఏకకాలంలో రుణమాఫీ చేస్తారని చెప్పిన మాటకు కట్టుబడి రుణమాఫీపై పూర్తి స్థాయిలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ని స్థానిక మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న రైతు వేదికలో వీక్షించిన అనంతరం బైక్ ర్యాలీగా స్థానిక బస్టాండ్ వద్దకు వెళ్లి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు రుణపడి ఉంటారని అన్నారు. ప్రతి రైతుకి నేరుగా తమ అకౌంట్లో డబ్బులు పడతాయని, సెల్ ఫోన్లకు మెసేజ్లు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్క రైతు చేతులు జోడించి నమస్కరించి మీరు మా పైన చూపిన ప్రేమాభిమానాలకు ఈ రాష్ట్రానికి మీరు కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రతి ఒక్క పేద రైతు కోరుకుంటుండు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం సంపన్నులకు వేల కోట్ల బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాన్ని మాఫీ చేసింది తప్ప రైతాంగానికి ఎప్పుడు చేయలే. రైతుల కోసం ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీజేపీ కార్పొరేట్ వ్యవస్థ కొమ్ముగాచి దేశ సంపద దోచుకున్న వ్యక్తులకు రుణం మాఫీ చేసింది. కానీ ఈరోజు కష్టపడే రైతులు దేశానికి అన్నం పెట్టే రైతుకు ఈరోజు రుణమాఫీ చేయడం అది కాంగ్రెస్ వల్లనే సాధ్యమవుతుంది. ఈ వేదిక ద్వారా హరీష్ రావుని హెచ్చరిస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, నువ్వు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాను. నువ్వు చేయవని తెలుసు. ఎందుకంటే అబద్ధాల ఆడులో ఈ దేశంలో నంబర్ 1 అంటే హరీష్ రావే. ఒకవేళ నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవైతే, తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఎప్పుడైతే నువ్వు దండలిస్తావో, నిజంగా తెలంగాణ బిడ్డవైతావో రాజీనామా చేయి. లేకపోతే నువ్వు తెలంగాణ ద్రోహివి, తెలంగాణ రైతు ద్రోహి. పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలు అమలు చేసి కేవలం 7 నెలలనే 29,000 కోట్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఉచిత బస్సు కావచ్చు, సిలిండర్ కావచ్చు, ప్రజాపాలన సాగిస్తున్న ప్రభుత్వానికి రైతులు ఎప్పుడుగా అండగా ఉంటారు. ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గం కూడా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చెందుతుంది. మరొకసారి రైతుల తరఫున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎవరైతే రైతులకు ఏదైనా ఇబ్బంది ఉండి లోన్ మాఫీ ఏదైనా కాకపోతే మా ఆఫీస్కి వచ్చి మీరు ఒక వినతి పత్రం ఇవ్వండి. ఖచ్చితంగా మేమే వచ్చి మంత్రులతో కావచ్చు మాట్లాడి ఆ రుణమాఫీ చేసే బాధ్యత కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకుంటాడు. మా ఆఫీస్కి వచ్చి మీరు ఒక వినతి పత్రం ఇస్తే మీ పక్షాన మీకు రుణమాఫీ అయ్యేంత వరకు కూడా మేము తిరిగి రుణమాఫీ చేస్తామని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి రైతులకు కూడా రాబో రోజుల్లో మంచి పంటలు వేసుకొని మీరు అందరూ కూడా సుభిక్షంగా మనస్ఫూర్తిగా ఉంటున్నాను. జై కాంగ్రెస్.